జగ్గంపేట నూతన సిహెచ్ భవనంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిహెచ్ ప్రధాన వైద్యులు డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన ఆసుపత్రిని పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఆ యొక్క ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆసుపత్రిని సందర్శించడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిలో కొంతమంది వైద్యులతో పాటు సిబ్బంది పరికరాల అవసరం ఉందని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాటన్నిటినీ సమకూర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే విధంగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ యొక్క హాస్పిటల్ ఉండటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిహెచ్సి సామాజిక ఆరోగ్య కేంద్రం పూజా పునస్కారాలతోటి గతంలో దీన్ని ముహూర్తం చేశాం. అయితే పూర్తి ఎక్విప్మెంట్స్ అన్ని తోటి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్స్. ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఒకసారి చూసిపోదామని రావడం జరిగింది. జరిగిన దాంట్లో కూడా మరి చూసాం, అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనకు కూడా ఇంత పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, సామాన్యుడికి చేరువలో వైద్యం ఉంటుంది అని చెప్పి ఆనందంగా ఉంది. అంతేకాకుండా దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా 2-3 డాక్టర్స్ కూడా రావాలి, అదే రకంగా స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి కోసం కూడా ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ తేవడానికి మాత్రం నా వంతు ప్రయత్నం నేను చేసి దీన్ని ప్రజలకు చేరువలోకి హాస్పిటల్ని అన్ని రుగ్మతలకి కూడా వైద్యం జరిగేటటువంటి విధానంలో ఇక్కడ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మంచి అభివృద్ధిలోకి రావాలి. ఈ హాస్పిటల్ అభివృద్ధి అంటే ఉన్నత డబ్బులు సంపాదించడం కాదు. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్కి మంచి వైద్యం జరిగి ఇక్కడికి సామాన్యుడికి అందుబాటులోకి ఉండే విధంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. చెరువులో ఉంది ఇది. మనకి జగ్గంపేటని దృష్టిలో పెట్టుకుని లాంగ్ అనుకుంటే అలాగా జగ్గంపేట కూడా ఇక్కడ దాకా వచ్చేసి ఉంది.
రెండోది ఏంటంటే మా రాంబాబు జగ్గంపేట టౌన్ నుంచి వచ్చేటటువంటి పేషెంట్లందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాడు. ఒక వ్యాను రేపు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒకటైతే, రెండోది ఇటు నుంచి వెళ్ళే బస్సులు కానీ అటు నుంచి వెళ్ళే బస్సులు అన్నిటికీ కూడా ఇక్కడ మామూలు రిక్వెస్ట్ స్టాప్, అది రిక్వెస్ట్ కాదు, ఒక స్టాప్ పెట్టడానికి మాత్రం నేను ఇప్పుడే మాట్లాడాను ఆ డిఎంఓ తోటి. ఖచ్చితంగా లెటర్ రాసి పంపించండి అన్నాడు. ఇప్పుడు లెటర్ రాసి పంపిస్తాను. ఇక స్టాప్ కూడా వస్తుంది. ఇకపోయి ఆటోలు కూడా చెప్పాము, మీరంతా వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చురా ఆటోలు, ఇక్కడ కూడా ఇచ్చేసి ఆటోలు కూడా కొంచెం ఫ్రీగా జాగ్రత్తగా తిరగండి, తక్కువ డబ్బులతోటి తిరిగే ప్రయత్నం చేయండి అన్నాం. ఆటో సంఘాన్ని అంతా పిలిచి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నన్ను అడిగితే ఇటువంటి ప్రదేశంలోనే హాస్పిటల్ ఉండాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఇంకా ఇవన్నీ మన ముందు కనిపించే అన్నీ కూడా మొక్కలు ఎదిగి ఇవన్నీ చేసినట్టయితే నిజమైనటువంటి హాస్పిటల్ వాతావరణం ఏర్పడుద్ది ఇక్కడ. ఆ రకంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో పేషెంట్ బేగా ఇది అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి